నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. కర్నూలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపైన న్యాయవాదుల ప్రజాకూటమి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరాకు పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అనంతరం న్యాయవాదుల ప్రజాకూటమి సంఘం నాయకులు మద్దూరు సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లో అమాయక ప్రజలను విచారణ పేరుతో కాలయాపన చేస్తూ తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నారని, ఇలాగే న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు వారిపైన దృష్టి సారించి చర్యలు చేపట్టాలని తెలిపారు. ఇక పోలీస్ స్టేషన్లలో పోలీసులు ప్రజలకు స్నేహ సంబంధాలతో మెలగాలి తప్ప ప్రజలకు ఇబ్బందికరంగా ప్రవర్తించరాదని వారు తెలియజేశారు. పోలీసుల తీరు మారకుంటే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపారు. లాయర్స్ అండ్ పబ్లిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ గారికి ఈ జిల్లాలో పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ప్రజలు న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలపైన వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది. ఎస్పీ గారు లేనందువల్ల ఏఎస్పీ గారికి మా వినతి పత్రాన్ని అందించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు పోలీస్ స్టేషన్లలో అమాయకులపై పోలీసుల వేధింపులను అరికట్టాలి. రోజుల తరబడి నిందితులను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి హింసించే పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. న్యాయవాదులు ప్రజలు పోలీస్ స్టేషన్లకు వెళితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది న్యాయవాదులను కూడా చూడకుండా వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి ప్రవర్తనను మానుకొని ఎవరైనా పోలీస్ స్టేషన్కి వస్తే కనీసం వాళ్ళ సమస్య వినడానికి పోలీసులు తగిన ఓపికతో వినాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు అనేక సమస్యలపైన పోలీసులు రోజుల తరబడి ముద్దాయిల్ని వేధిస్తున్నారు. వీటన్నిటిపైన న్యాయవాదుల ప్రజాకూటమి ఆధ్వర్యంలో మేము జిల్లా ఏఎస్పీ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు పోలీస్ స్టేషన్లలో రౌడీ సీట్ కింద, సస్పెక్ట్ సీట్ కింద అనేక సీట్లు ఓపెన్ చేసి గత 30-35 సంవత్సరాలుగా వాళ్ళు సత్ప్రవర్తనతో ఉన్నప్పటికీ కూడా వారానికి ఒకసారో నెలకొకసారో ఈ సీట్ కింద పోలీస్ స్టేషన్లకు పిలిపించి వారిని వేధించే పరిస్థితులు ఈరోజు పోలీస్ స్టేషన్లలో ఉన్నాయి. మేము డిమాండ్ చేస్తున్నాం, 5 సంవత్సరాల పాటు సత్ప్రవర్తనతో ఉన్నటువంటి వాళ్ళపైన రౌడీ సీట్స్ కానీ పోలీస్ స్టేషన్లో ఉన్న తదితర సీట్స్ కింద నమోదైన వాళ్ళ పేర్లను తొలగించాలని చెప్పి ఏఎస్పీ గారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అంతేకాకుండా సమాచార హక్కు చట్టం కింద ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలాల్లో జనసేన ఆధ్వర్యంలో కూటమి కార్తీక వన సమారాధన చేపట్టారు. ఇక అమరావతి ఉద్యమంలో బాలకోటయ్య నిస్వార్థంగా చేసిన సేవలు మరవలేనివని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కొరకు రాత్రనక పగలనక పోరాటం చేస్తారని అన్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో పవన్ కళ్యాణ్ మద్దతునిచ్చి అండగా నిలిచారు. కేసినేని ఫౌండేషన్ ద్వారా వచ్చే 6 నెలల పాటు 1000 మంది కిడ్నీ బాధితులకు పౌష్టికాహారం అందించే కార్యక్రమం పునఃప్రారంభిస్తామని వారు తెలియజేశారు. పోటీ చేయటం వల్ల ఈ 94% మనకి ఓటింగ్ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం జరిగింది. మరి ఇదే కొండూరులో కిడ్నీ సమస్య అప్పుడు నేను నిరంతరం ఇక్కడ తిరుగుతూ ఉండేవాడిని. అప్పుడు కూడా పౌరయ్యేటకి వెళ్ళి మీరు ఈ కిడ్నీ సమస్య మీద మీరు కూడా దృష్టి పెడితే ఈ సమస్యకు పరిష్కారం కృషి చేస్తున్నారు. అందుకనే ఆయన ఆ రోజుకి అక్కడి నుంచి స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. తప్పకుండా తిరువూరు నియోజకవర్గం నాకు ప్రత్యేకమే ప్రతి సభలోనూ చెప్తా. ఎందుకంటే నా రాజకీయ అరంగేయడం కానీ నా సేవా కార్యక్రమాలు అరంగేయడం తిరువూరు నియోజకవర్గం నుంచి జరుగుతాయి. ఇక్కడ అంతా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అందరి నాయకులు చాలా మందికి పేరు పేరున పెట్టే అనుమానం పిలిచే అనుమానం నాకు ఉంది. సాధారణ ఒక ఎంపీకి ఎంతమంది తెలిసిన నియోజకవర్గం ఏదన్నా ఉందంటే నియోజకవర్గమే. ముఖ్యంగా ఈ కొండూరు మండలంలో మేము ఎక్కువగా షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఎప్పటికప్పుడు అవేర్నెస్ గా చేయాలని అనుకుంటూనే ఉన్నాం. మొన్న కూడా కలెక్టర్ గారు మేము కూర్చొని మొన్న ఎప్పుడో ఆహారం ఇచ్చేవాళ్ళం కిడ్నీ బాధితులకి.
మళ్ళీ ఈ ప్రాంతంలో మళ్ళీ మీరే ఇవ్వాలని నన్ను మన కలెక్టర్ గారు అడగగానే ఈ నెల నుంచి కంటిన్యూస్ గా 1000 మంది కిడ్నీ బాధితులు మా కేసినేని ఫౌండేషన్ తరఫున కూడా మళ్ళీ ఉచితంగా పౌష్టికాహారం ఇవ్వడానికి ఈ 6 నెలల్లో కూడా మేము కట్టుబడి ఉన్నాం. అంతేకాకుండా మేము వచ్చి రాగానే మంచినీటికి పరిష్కారం చూపిస్తామని చెప్పాం. ఆల్మోస్ట్ ఇంకో 2 నెలల్లో ఇక్కడ ఉన్న పైప్ లైన్లు కానీ ట్యాంకులు కానీ అన్ని రెడీ అవుతాయి. తప్పకుండా ఏ కొండకి మంచినీళ్ళు సమస్య తీరితే ఇక్కడ కిడ్నీ బాధితులు కూడా తగ్గుతారనే ఇది. తప్పకుండా కిడ్నీ బాధితుల సమస్యని ఇప్పటికప్పుడు మేము మానిటరింగ్ చేసుకుంటూనే ఉన్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా విసన్నపేట ఏకొండూరు మధ్యలో ఉన్న రోడ్డు చాలా తాండా నుంచి వచ్చే రోడ్డు, దాన్ని శాశ్వత పరిష్కారానికి కృషి చేసే సమయంలో ఇప్పుడు రిపేర్లకి అయితే ఒక 1 రోజుల లోపల ఆల్రెడీ టెండర్లు పిలుస్తున్నాం. 1 కోటి రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది ముందు రిపేర్లు చేయమని. తప్పకుండా ఆ రోడ్డు కూడా అతి త్వరలో రిపేర్లు జరిగి ఉన్న గోతులు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్డు కూడా పరిష్కారం అవుతుంది. ఇక మీరు జన సైనికులు కోరినట్టు మీరు వేరు, తెలుగుదేశం వేరు కాదు, మనందరం కలిసే ప్రయాణిద్దాం. తప్పకుండా ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే ఇవాళ ఎలా కృషి తప్పకుండా ఉంది. మీలాగా మేము కూడా నెక్స్ట్ టైం తెలుగుదేశం మీరు ఎగ్జాంపుల్ చూపించారు. జన సైనికులు అందరూ కూడా చక్కగా పార్టీ తరఫున వనభోజనాలు పెట్టి అటువంటి వనభోజనాలు మనం కూడా పెడదాం, ప్రతి నియోజకవర్గంలో పెడదామని అనుకున్నాం. మనం మీరు చెప్తున్నాం కానీ పదవుల విషయంలో అందరం కలిసి కూర్చున్నాం. ఇంకొకటి నేను ఇప్పుడు వెళ్ళిపోతాను, మా నాయకులు వెళ్ళొద్దని కోరుతున్నా. మీరు అందరూ ఇక్కడే కూర్చొని కొంతసేపు వనభోజనాలతో చక్కగా ఒక మాటా మంత్రి కార్యక్రమం పెట్టుకుని మీరు అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నా. సమస్యలు వస్తాయి, ఎందుకంటే తెలుగుదేశంలోనే పదవులు రాలేదనే ఒక సమస్య వచ్చింది. కూటమిలో కూడా ఆ సమస్య ఉంటానే ఉంది. తెలుగుదేశం నాయకులకైతే మరీ ఎక్కువగా ఎప్పుడూ లేని విధంగా ప్రతి ఒక్కరికి అదొక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మిమ్మల్ని ఎప్పుడూ కూడా అసలు పదవుల విషయంలో జన సైనికులను కానీ భారతీయ జనతా పార్టీని కానీ ఎప్పుడు మేము మర్చిపోలేను. ఎందుకంటే నాకు 7 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా మనం వెళ్తున్నాం, అదేవిధంగా ముందుకు వెళ్తాం. కానీ ఒక్కొక్క చోట ఇబ్బంది ఎదురైన చోట కూర్చుని పరిష్కరించుకున్నాం. అట్లాగే మన కంపలగూడెంలో చిన్న ఇబ్బంది అయితే వెంకటకృష్ణ గారు, వేణారెడ్డి గారు అందరూ కూర్చుని పరిష్కరించారు. అదేవిధంగా కూర్చుని పరిష్కరించుకుని ఒకరికి ఒకటి వెళ్ళేటట్టు చేసుకుంటూ ఉన్నాం. ఇక అన్ని కూడా ప్రభుత్వం, మనం మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తప్పకుండా ఎన్నో పథకాలు మనం ఉచితంగా ఇస్తున్నాం. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని అమర్పేట ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులకు నాణ్యమైన శానిటరీ నాప్కిన్స్ ను 1 సంవత్సరం పాటు ఉచితంగా అందజేస్తున్నట్లు ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంబుల ఉషశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థినుల వ్యక్తిగత పరిశుభ్రత లక్ష్యంగా విద్యార్థినులకు ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన కలిగిస్తూ శానిటరీ నాప్కిన్లను ప్రతి నెల ఉచితంగా అందజేస్తున్నట్లు శంబుల ఉషశ్రీ తెలిపారు. ఈరోజు ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారి ఆలోచన మేరకు ఈ యొక్క మహిళా కాంగ్రెస్ తరఫున మేము ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఒక 200 మెంబర్స్ ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఖైరతాబాద్ జిల్లా ప్రెసిడెంట్ గా నా జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం జరగడం జరిగింది. అయితే ఈ 200 మెంబర్స్ కి కూడా ఎవ్రీ ఇయర్ 1 ఇయర్ వరకు కూడా ఎవ్రీ మంత్ 1 ఇయర్ వరకు కూడా ఈ శానిటరీ నాప్కిన్స్ అనేటివి మేము ఫ్రీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ గారి ఆలోచనతో మా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబ గారు మరియు రాష్ట్ర అధ్యక్షురాలు సుంతారావు గారు ఆదేశాలతో ఈ రోజు ఈ యొక్క ప్రోగ్రామ్ ని మా ఖైరతాబాద్ జిల్లాలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఈ యొక్క లేడీస్ కి గానీ, గర్ల్స్ కి గానీ ఎవ్రీ మంత్ వచ్చే సమస్యల పైన అవగాహన కల్పిస్తూ, ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తూ మేము ఈ యొక్క శానిటరీ నాప్కిన్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మారుమూల పల్లెల్లో ఇంకా ఆరోగ్యం పట్ల ఎవరికి అవగాహన లేదు కాబట్టి మహిళలకు అవేర్నెస్ తెస్తూ ఈ యొక్క ఆలోచన చేసినారు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గారు. వారి ఆలోచనతో మరియు రాష్ట్ర అధ్యక్షురాలు మరియు ఆల్ ఇండియా అధ్యక్షురాలు అల్కలంబ గారు, రాష్ట్ర అధ్యక్షురాలు సుందరరావు గారు, అలాగే రేవంత్ అన్న గారి సహకారంతో ఇక్కడ మేము ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని నిర్వహించడం జరిగింది.
ప్రతి నెల కూడా ఈ రోజు మేము 200 మెంబర్స్ ని అడాప్ట్ చేసుకున్నాం చిల్డ్రన్స్ ని. ఈ చిల్డ్రన్స్ ని 1 year వరకు కూడా ఈ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అలాగే వారి ఆరోగ్యం పట్ల అవగాహన కలిగిస్తూ వారిని ఆరోగ్యంగా ఉంచే విధంగా వారికి ఎవ్రీ మంత్ కూడా వాళ్ళకి అవగాహన సదస్సును నిర్వహించడం జరుగుతుంది. వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిని గోతులమయంగా తయారయ్యాయని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. త్వరలోనే గోతులను పూడ్చే కార్యక్రమం చేపడతామని ఆమె పేర్కొన్నారు. ఎలక్షన్ కోడ్ ముగిసిందని అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. నగరంలో ఎక్కడా కూడా రోడ్లు బాగలేవు అన్న విషయం వాస్తవమేనని అంగీకరించారు. త్వరలోనే టెండర్లను పిలిచి రోడ్ల మరమ్మతులను చేపట్టడంలో పాటు కొత్త రోడ్లను వేస్తామని తెలిపారు. ఇక తార్నాక డివిజన్లోని స్ట్రీట్ నెంబర్ 1 గోకుల్ నగర్, నాగార్జున నగర్ కాలనీలలో బస్తీబాట కార్యక్రమం చేపట్టారు. ఇక జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల అధికారులతో కలిసి డిప్యూటీ శ్రీలత శోభన్ రెడ్డి పర్యటించారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక రోడ్లు సరిగా లేవని, చెట్ల కొమ్మలు తొలగించకపోవడం, స్ట్రీట్ లైట్లు వెలగడం లేదని, అలాగే వాటర్లో ప్రెజర్ వస్తుందని స్థానికులు డిప్యూటీ మేయర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇక టెండర్లను పిలుస్తున్నామని, త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. ఈరోజు మా తార్నాక డివిజన్లో బస్తీబాట కార్యక్రమం పెట్టడం జరిగింది. దానికి బస్తీబాట కార్యక్రమానికి మా జెడ్సీ గారు, డీసీ గారు, మా ఎస్ఎఫ్ఎల్, మా ఈలు వాటర్ వర్క్స్ వాళ్ళు అందరు ఆఫీసర్స్ కూడా ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే మా బస్తీ వాసులు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అందరం కలిసి స్ట్రీట్ నెంబర్ 1 గోకుల్ నగర్, నాగార్జున నగర్ కాలనీ, ఇవన్నీ కూడా కాలనీలు తిరగడం జరిగింది. నిజానికైతే గోతులు, రోడ్లు అన్నీ ఖరాబ్ అయ్యే ఉన్నాయి. కానీ ఇది ఎలా అయింది అంటే వర్షాకాలంలో మనకి ఎలక్షన్ కోడ్ ఒకటి రావడం, ఎలక్షన్ కోసం ఒక 1.5 month మేము ఎలక్షన్లో పాల్గొనడం వల్ల కొంచెం వర్షాలు పడి రోడ్లు చాలా ఇదేనే అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము చేయలేకపోయినాం. ఈ కంప్లైంట్ మాకు తెలుసు, మేము రోజు ఇదే రోడ్డు మీద తిరుగుతుంటాం. అందుకని ఈరోజు ఎలక్షన్ అయిపోయి కోడ్ అయిపోయింది. ఈరోజు నుంచి నిన్న నుంచి ప్రజావాణి కూడా స్టార్ట్ అయింది. ఈరోజు కార్యక్రమం అందరు ఎలా అంటే మేము పాదయాత్ర చేస్తూ చూస్తుంటే నిజంగా చాలా డ్యామేజ్ ఉంది. అవన్నీ కూడా మా చేతుల పనులు, మా జిహెచ్ఎంసీలో ఫండ్స్ ఉన్నాయి. ఆల్రెడీ మేము స్ట్రీట్ నెంబర్ 1 కానీ, గోకుల్ నగర్ కానీ అన్నీ శాంక్షన్ చేయడం జరిగింది. అవన్నీ వర్క్స్ కూడా నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈరోజు ఈ తార్నాక పెట్టుకున్నాం. రేపు ఈ వారంలో ఒక 3 days మా డివిజన్ మొత్తం, తర్వాత కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా తిరగాలని ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు మాకు ఎలాంటి ఎలక్షన్ కోడ్లు కానీ ఎలక్షన్ కానీ లేదు కాబట్టి మొత్తం బస్తీ మీద, మా డివిజన్ మీద మా కార్యక్రమాలు చేయాలని ఇప్పుడు ప్రతి చోట కూడా మా కార్పొరేటర్లు ఉన్న దగ్గర ప్రతి డివిజన్లో కూడా అందరం ముందుకొచ్చి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే రేపు జనరల్ బాడీ మీటింగ్లో కూడా ఇవన్నీ తీసుకెళ్ళి ప్రజలకు చెప్పి వాటి మీద మేము ఈ 1 weekలో మొత్తం టెండర్స్ పిలిచి కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడే జెడ్సీ గారికి, డీసీ గారికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మాతో పాటు పాదయాత్ర చేశారు కాబట్టి ప్రతి రోడ్డు కూడా శాంక్షన్ పెట్టించాము. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ నుంచి మొత్తం టెండరింగ్ అవుతుంది. ఆ టెండర్లో కూడా రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మాకు గోతుల్లే నగరం అని అనకండి, గోతులు లేకుండా చూపించే నగరం మాది, మా కాంగ్రెస్ ప్రభుత్వంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ నెల రోజుల్లో కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేస్తాం. ఎక్కడెక్కడ రోడ్లు కానివ్వండి, శానిటేషన్ సిస్టమ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అన్నిటిని కూడా మరమ్మతులు చేయించాలని చెప్పి, ఎక్కడెక్కడైతే రోడ్లు డ్యామేజ్ ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి. మాకు ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. స్ట్రీట్ లైట్స్ ప్రతి ఒక్కటి కూడా మీకు ఏది ఉన్నా కూడా ముందు మీరు అన్ని టెండర్లు చేసి ఇస్తే మేము ఫండ్ శాంక్షన్ చేస్తామని మా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మేము కాన్ఫిడెంట్గా రోడ్ మీదకి వస్తున్నాం. ఈ రోజు నుంచి మేము చేసే పనులన్నీ కూడా మేము తీసుకెళ్ళి ప్రభుత్వం ముందు పెట్టి ఫండ్స్ తెచ్చుకునే విధంగా మేము కార్యక్రమాలు చేపడుతున్నాం. దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన వీరవనిత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ అని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో ఇందిరాగాంధీ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఇక దేశ సమగ్రత కోసం పరితపించి చివరికి తమ ప్రాణాలను సైతం ఈ దేశం కోసం అర్పించిన ఇందిరాగాంధీని ఈ దేశ ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని అన్నారు. 140 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక అర్హత బీజేపీ పార్టీకి లేదని అన్నారు. నాడు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆస్తులు త్యాగం చేశారు, ప్రాణాలు త్యాగం చేశారు, పదవులు త్యాగం చేశారు. అలాంటి కుటుంబం మీ దేశంలో ఎవరు ఉన్నారా? మోడీ గారి కుటుంబంలో ఎవరు ఏం త్యాగం చేశారు? అసలు బీజేపీ పాత్ర స్వాతంత్ర్యం ఎంత? బ్రిటిష్ వారి రాజ్యంలో లేదు, వాళ్ళే ఉన్నారని కోరుకున్నప్పుడు ఆర్ఎస్ఎస్, యూఎస్పీ దేశభక్తులు చలన అవుతా ఉంటే, దేశం కోసం ప్రాంతాల కోసం గాంధీ కుటుంబం మాట్లాడుతూ ఉంటే మనలాంటి వారు స్పందించకుంటే చూడమే అవుతుందన్న మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇందిరా గాంధీ గారు మహిళా నాయకురాలుగా భారత ప్రపంచంలో ఘనకీర్తి సాధించిన మహానాయకురాలు, మహిళల స్ఫూర్తి, వారిని స్మరించిన అవకాశం నాకు అసంతృప్తి బంధం అనేది చాలా సంతోషమైన విషయం. ఇప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వారి అధికారంలో కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉంది. నేను గౌరవించిన సంప్రదాయం ఉంది. సోనియా గాంధీ గారి నేతృత్వంలో మనం పనిచేస్తా ఉన్నాం. ఖర్గే గారి యొక్క సీనియారిటీ వారికి అనుభవంతో వినాయకుడు వంతుల యొక్క ఆదేశాలతో మనం నడుస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న యువకులు ప్రజల పట్ల అవగాహన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇష్ట ప్రజా సంక్షేమం తెలుసు. డాక్టర్ వంశీకుమార్ చాలా చేశారు. గతంలో ఈ పనులు నేను చేసే కార్యక్రమాలు ప్రజాని మీరు చేసిన కార్యక్రమం ఉంటారండి. ఈ కార్యక్రమంలో 10% చేయలేకపోయినాను. 2 ఏళ్ళలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన దానికంటే 10 ఎక్కువగా సంక్షేమించాం, అభివృద్ధిస్తాం. దానికి రెడీగా ఉన్నాం. ఏ వేదిక పైన వచ్చి మాట్లాడుతున్నా ఆ వేదిక మీద వచ్చి మాట్లాడే సిద్ధంగా ఉన్నాము. అభివృద్ధి సంక్షేమం 2 సమానంగా తీసుకునే క్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకునే అన్ని కార్యక్రమాలు ప్రజలకు చేయాలి. డాక్టర్ వంశీకుమార్ ప్రధానమంత్రి పదవిని సోనియా గాంధీ గారు 4 రోజులు పూర్తిగా త్యాగం చేశారు. 2004లో సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అవుతానని ఎవరు ఆపేస్తున్నారు. 2009లో నరేంద్ర గాంధీ గారు అవకాశం వచ్చినా మళ్ళీ మన్మోహన్ సింగ్ చేసి దేశ ఆర్థిక బాగా ప్రకటించిన ఘనత గాంధీ కుటుంబాన్ని. ఇలా కౌన్సిలర్ పదవులు చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మనం. అలాంటి ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసినటువంటి ఘనమైనటువంటి కీర్తిని గాంధీ కుటుంబం వచ్చి ఇలా చెరువుగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. అమిత్ షా మోడీ కావాల్సిన అధికారం శాశ్వతంగా అభివృద్ధి ఉండాలనే దురుద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సిబిఐ, ఈడీని పెట్టుకొని దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని మంటగట్టినటువంటి సమయంలో చదువుకున్న ప్రతి యువకుడు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇందిరా గాంధీ గారు జన్మదిన పురస్కరించుకొని మనందరూ కూడా ఈ మంచి కార్యక్రమానికి పునరుద్ధరణ కావాలి. ఈ దేశంలో జరుగుతున్నటువంటి కులాల పెరిగిన మతాల పెరిగిన విచ్ఛిన్నాన్ని ఎదుర్కోవాలి. అది మాత్రమే పరమావధిగా చేయకుండా పనులను చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తిరిగి భూమిపడాల్సిన అవసరం యువకుని ఉంది. భగవంతుడు అందరికీ ఉంటాడు. నేను కూడా రోజు పూజ చేసుకుంటాం. భగవంతుడి పేరుతో ఓట్లంటూ భగవంతుడి పేరుట పిల్లలను రక్షించినట్టు భగవంతుని వ్యక్తులకి భవిష్యత్తు లేదు. ప్రతి కాలం చేస్తున్నది కానీ భవిష్యత్తులో మాత్రం ఈ దేశ యువత నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి వారికి పూర్తి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.